అడవి పిండి దుంప సలుగు చేయడం ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మా గిరిజనులు కూడా సరిగా తెలియదండి ఇది. అందుకనేసి నేను ఈ వీడియో అనేది తీస్తున్నాను. చూడండి, అడవి పిండి దుంప ఆకులు, అలాగే ఆ చెట్టు కొంచెం లాంగ్గా గేపిచ్చి మనం కన్నం అయితే చేసుకోవాలి. కన్నం చేసుకున్న దాన్ని మనం చూడండి ఫ్రెండ్స్, ఆ వేరు కింద పాత వేరు కొత్త వేరు రెండు ఉంటుందంట అండి. ఆ రెండు కూడా కనిపించేంత వరకు మనం ఇలా గొయ్యి అనేది తీసుకోవాలండి. చూడండి, మీకు చూపిస్తాను. ఇదిగోండి, మా అమ్మమ్మ అయితే చూపిస్తుంది, నాకైతే తెలియదు. పాత వేరు ఒకటి తెంపేసిందంట, ఇంకో వేరు ఉంది. అదిగో చూడండి, తెల్లగా కనిపిస్తుంది కదా, అదిగో అదేనండి. అలా రెండు వేర్లని మనం తొలగించినట్లయితే పిండి దుంప అక్కడి నుండి దిగుతుంది, ఎక్కువ లోతు వెళ్ళకుండా. లేకపోతే దాన్ని తవ్వటం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే మన సగానికి పైగా గొయ్యి తీయాలి. దాని తర్వాత ఇదిగోండి ఆకులు ఇలా లోపల పెట్టి మనం మట్టి వేసినట్లయితే కొంచెం దుంపలు బలంగా వస్తాయి అని ఇలా ఆకులు వేసి తర్వాత మట్టి కప్పుతారండి. వీడియోని పూర్తిగా చూసిన వారందరికీ థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి.